మరి యొక్క నూతన దినాన్ని అనగా 4637 రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ 11వ తారీఖు 9వ నెల 25వ సంవత్సరం ప్రభు మనకి ఇచ్చినందుకు ఆ దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభునామన వందనాలు. ప్రారంభ ప్రార్థన రెడ్డమ్మని చేస్తారు. రక్షకుడా మీకు వందనాలు. ప్రేమించారు, మీ మహాకనికరం చొప్పున మరి ఒక దినాన్ని ఇచ్చారు. రాత్రికాల సమయంలో మంచి విశ్రాంతిని ఇచ్చారు. యోగ్యమని కాదు గాని ఆయనను ప్రేమించారు. ఈ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దిన కార్యక్రమం అంతట్లో కూడా మీ సహాయం చేయండి. అద్భుతమైన పూజనీయుడు మీ దాసులైన వారి ద్వారా మీరు జరిగిస్తున్న కార్యములను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మెట్టుకు నాయన మా తండ్రి మార్నింగ్ కాన్ఫరెన్స్ అనే కార్యక్రమాన్ని ఉదయకాల సమయంలో ప్రియులు మా తండ్రి ఆదినారాయణ గారు అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుండగా నడిపిస్తుంటుండగా మీ దాసులకు తగిన జ్ఞానము సమయోచితమైన ఆలోచన దయచేసి అలాగే జాన్లీ గారు కూడా వాక్య పరిచయం చేయవలసి ఉంటుండగా మీ దాసును కూడా తోడయుండుమని కార్యక్రమ నిర్వహణను కూడా నీ పాదాలు చెందబెట్టి ఉదయకాల సమయం అంతట్లో ఈ దినమంతట్లో ముఖ్యంగా మీ సహాయం, మీ సన్నిధి, మీ దయ, మీ ఆశీర్వాదం, కనికరం, కృప తోడయించి సాలిన సహాయం చేయం. ఘనతయు మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ప్రభువు యేసుక్రీస్తు వారి నామములో స్తోత్రాలు చెల్లించి వినయలమై అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలన్న. అన్న వందనాలు. ప్రియులు మరి మరియదాస్ బ్రదర్ గారు పాట పాడతారు. దేవుని సేవకులు మరియదాస్ గారు పాట పాడి వినిపిస్తారు. 2 లేదా 3 చరణాలు. నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణమాయే కరుణ గల ప్రభు. నీ కట్టడల్ కారణమాయే కరుణ గల ప్రభు. యాత్రికుడనైన నా బసలో యెహోవా నా దేవా నీ నామము స్మరింతుము నిశరాత్రి అయిన. యెహోవా నా దేవా నీ నామము స్మరింతుము నిశరాత్రి అయిన. నిత్యంబు నిన్ను కీర్తింతును నిరతాము కొనియాడెదా. నిత్యంబు నిన్ను కీర్తింతును నిరతాము కొనియాడెదా. యాత్రికుడనైన నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణమాయే కరుణ గల ప్రభు. నీ వాక్యమందు నే నడతును నీ శాసనములా గైకొందును. నీ వాక్యమందు నే నడతును నీ శాసనములా గైకొందును. నే జాగు చేయక త్వరపడేదన్ నీ ఆజ్ఞలు అనుసారింపా. యాత్రికుడనైన నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణమాయే కరుణ గల ప్రభు. నీ యందు భయభక్తులు గలవారికి నీ ఉపదేశము గై కొనువారికి. నీ యందు భయభక్తులు గలవారికి నీ ఉపదేశము గై కొనువారికి. నిండైనా నీ కృప వర్షించును మెండైన ముదముతో హర్షింతును. యాత్రికుడనైన నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్
కారణమాయే కరుణగల ప్రభు మీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు యాత్రికుడనైన నా బసలో. రైట్, వందనాలు బ్రదర్, వందనాలు. మరి అలాగనే మన మధ్య వాక్యం అందించడానికి దేవుని సేవకులు జాన్లీ గారు మన మధ్య ఉన్నారు. కాబట్టి అందుకంటే ముందుగా దేవుని సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఆసిఫాబాద్ నుండి జాన్ పాల్ గారు ఉన్నారు. వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. నీతిమంతుడైనటువంటి మా యేసయ్య, నిరంతరం స్తోత్రాలు అయినటువంటి నీవు మిమ్మల్ని అంగీకరించడానికి మీ రక్తంలో మిమ్మల్ని కొనుక్కున్నావు నాయనా. తండ్రి, పరిశుద్ధులముగా కొనసాగటానికి మాకు ఇచ్చినటువంటి చక్కని దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, దైవ లేఖనాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచయలో ప్రతిదినము ఎంతో అద్భుతమైనటువంటి వర్తమానికుల ద్వారా మాకు ఇస్తున్నటువంటి వర్తమానాలను కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఏడు దినమంతటి దీవెనల కొరకు ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ సజీవుడైన యేసు ప్రభునామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన జాన్ పాల్ గారికి వందనాలు. మరి ఇప్పుడు మన మధ్యన దేవుని సేవకులు జాన్లీ గారు ఉన్నారు. సమయాన్ని ఆయనకు అప్పచెప్తున్నాను. మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. మనం అందరం శ్రద్ధగా విని మేలులు పొందుదాం. వందనాలు బ్రదర్. నా వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు నామములో ఈ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన అందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి మనం అందరం కూడా ఇలా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపపై ప్రభువుని స్తుతిస్తూ మరి ఏర్పాట్లు చేస్తున్న మన ప్రియ సహోదరులు బర్నబాస్ గారు, వారితో కలిసి పనిచేస్తున్న బాధ్యత కలిగిన పెద్దలు, సహోదరులు అందరికీ కూడా ఈ ఉదయకాలపు వేళ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. 16వ వచనం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనపడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. కళ్ళ వంచుదాం, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రములో పొరపాటు లేని శాశ్వతమైన మా అందరికీ ప్రయోజనకరమైన సత్యమైన నీ వాక్యమును బట్టి స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మిమ్మల్ని మీరు వెల్లడి చేసుకున్నందుకై స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ వాక్యములో ఉన్నటువంటి సంగతులు గ్రహించటం కొరకై మరలా నీపై మేము ఆధారపడుతాం. జీవము గల నీ వాక్యం జీవము గల సంఘానికి ఇవ్వబడగా నీ పిల్లలమైన మేము శ్రద్ధతో చదివి అందరి సత్యాన్ని వెతకి మేము జీవించటానికి సహాయం చేయ. నాయనా,
ఆశతో ఉదయకాలపు వేళ నీ పాదాల దగ్గరికి చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించు. యేసు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మనము తిమోతి పత్రికను చదువుకున్నాం. ఒక వచనాన్ని చదువుకున్నాం. తిమోతి మొదటి పత్రిక, అలాగే రెండవ పత్రిక, అలాగే తీతు పత్రిక, ఈ పత్రికలను ఏమంటారంటే కాపరి పత్రికలు అని అంటారు. సంఘాల నాయకులు వారు తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి. అలాగే సంఘములో ఉన్న విశ్వాసులు కూడా ఈ విషయాలు చక్కగా గ్రహించాలి. వారు ఎలా నడిపించబడాలో, వారి నాయకులు ఎవరో కూడా సంఘాలు గుర్తుపట్టాలి. ఈ పత్రికల్ని కాపరి పత్రికలు అని అంటారు. ఎందుకు అనంటే దేవుని ప్రజలను కాపాడటానికి లేదా సంరక్షించడానికి సేవకులను ఆయన ఇచ్చాడు, పెద్దలను ఇచ్చాడు, అంటే పరిచర్య చేసేవారు. కాబట్టి ఇద్దరు యవనస్తులకి ఒక ప్రాముఖ్యమైన బాధ్యత అప్పచెప్తున్నాడు పౌలు. తిమోతి అలాగే తీతు, వారిద్దరూ ప్రాముఖ్యమైనటువంటి పనులను నెరవేర్చాలి. తిమోతి ఏమో ఎఫెసులో నెరవేర్చాలి, తీతు ఏమో క్రేతులో నెరవేర్చాలి. ఏంటి ఆ పనులు? సంఘానికి నాయకులు కావాలి, కాపరులు కావాలి. కాబట్టి వారిని ప్రోత్సహిస్తూ ఈ మాటలు చెప్తూ వచ్చాయి. నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని మనవి చేస్తా ఉన్నాను. ఏమిటి ఈ పత్రికలకు ఉన్నటువంటి సంబంధం? తిమోతికి రాయబడిన 2 పత్రికల్లో ప్రధానమైన అంశం ఏంటంటే దైవ భక్తిని అనుసరించు సత్యం, ద ట్రూత్ అకార్డింగ్ టు ద గాడ్లీనెస్. దైవ భక్తిని అనుసరించు బోధ, సత్యము, భక్తిలోంచి వచ్చే బోధ మనకు అర్థం అవ్వాలి అంటే సత్యము దైవ భక్తిని అనుసరించి ఉంటుంది. తిమోతి ఎఫెసులో దీన్ని చెప్పు. తిమోతి భక్తి కలిగిన వాడు. అలా అయితే సత్యము భక్తిలో నుండి వస్తుంది. నేను ఏదైతే చెప్తున్నానో సత్యము, నేను భక్తి గలవాడను కాకపోతే అది సత్యముగా పరిగణించబడదు. ఆ ఊరకనే. కాబట్టి తిమోతి పత్రికలో మనం గ్రహిస్తున్నది ఏమిటి అనంటే దైవ భక్తిని, సత్యము అనుసరించాలి. తీతు పత్రిక రివర్స్ అన్నమాట. తీతు పత్రికలో రాయబడిన ప్రధానమైన అంశం ఏంటంటే దైవ భక్తి సత్యమును అనుసరిస్తుంది. సత్యమును అనుసరించు దైవ భక్తి. దైవ భక్తిని అనుసరించు సత్యం తిమోతి పత్రిక, సత్యమును అనుసరించు దైవ భక్తి తీతు పత్రిక. గాడ్లీనెస్ అకార్డింగ్ టు ద ట్రూత్. సత్యము నుండే దైవ భక్తి రావాలి, దైవ భక్తి నుండే సత్యం రావాలి. ఈ రెండు ఒకదానికొకటి బంధింపబడి ఉంటాయి. భక్తి నుండి సత్యాన్ని, సత్యము నుండి భక్తిని వేరు చేయలేం. నేను చాలా భక్తి పరుడండి అని ఏది పడితే చెప్పడానికి ఉండదు. లేకపోతే నాకు సత్యం చాలా తెలుసండి, ఎలా పడితే అలా జీవిస్తాను అంటానికి వీల్లేదు. దేవుడు ఏ విధంగా ప్రభు నీతిని అనుసరించిన వాటిని గుర్తుపట్టడానికి ఎలాగో ఇంటర్లాక్ చేసి పెట్టాడు. ఆనవాళ్ళు ఈ మోసకరమైన లోకములో, మోసయుక్తమైన లోకంలో మీరు ఎలా గుర్తుపడతారు? మహిమ గల ఆయన త్రోవను ఈ చీకట్లో ఆయన ఇంటర్లాక్ చేసి పెట్టాడు వీటిని అన్నిటిని. వాడైనా చాలా గొప్ప విషయాలు చెప్తున్నాడు, మంచిది. వాడు భక్తిహీనుడేమో, విశ్వాస త్యాగం చేసిన వాడేమో, విశ్వాస భ్రష్టుడేమో, ఓడ బద్దలైపోయిందేమో,
మరికొంతమంది భక్తులుగా జీవిస్తారు, కానీ సత్యమును అంటే భక్తులుగా పైకి, ఎందుకంటే వారి భక్తి కేవలం వేషధారణ. కారణం ఏంటంటే లోతైన సత్యం వారిలో లేదు. సంఘాలకు చెందిన వ్యక్తులుగా, బ్రదర్ అండ్ అసెంబ్లీస్కి చెందిన ఆ సహోదరులు సహోదరీలుగా మనల్ని అందరూ అంటారండి, వీళ్ళకి చాలా వాక్యం తెలుసు. అవును, కానీ అది భక్తిగా ఉన్నదా? పౌలు ఆయన బంధించబడినప్పుడు ఫస్ట్ చెరసాలలో వేయబడలేదు, దాన్ని హౌస్ అరెస్ట్ అంటారు. దానిలోంచి మొదటి పత్రిక రాశాడు. అంటే ఇంట్లో ఉంటాడు, బయటికి వెళ్ళడానికి లేకుండా ఉన్నారు, హౌస్ అరెస్ట్ అంతే. కానీ రెండవ పత్రిక భయంకరమైన చెరసాలలో నుండి రాశాడు. అందువలన ఈ రెండు పత్రికలు ఏం చెప్తున్నాయి? తిమోతి, నీవు భక్తి కలిగిన వాడవయ్యా, నీ భక్తిలో నుండి నువ్వు సత్యం చెప్పాలి. తీతు, నీవు సత్యం ఎరుగుదువయ్యా, క్రేతులో ఉన్న వాళ్ళకి భక్తి నేర్పించు. ఎఫెసులో వాళ్ళు సత్యం నేర్చుకోవాలి, క్రేతులో వాళ్ళు భక్తి నేర్చుకోవాలి. అవే ఈ రెండు పత్రికల సారాంశ. పౌలు మీద మొదట నేరాలు మోపబడ్డాయి, కానీ అవి మరణ శిక్షణకు తగినవిగా లేవు. కాబట్టి ఆ ప్రాచీన సాంప్రదాయం ప్రకారం, రోమా చట్టాల ప్రకారం అతన్ని ఇంట్లో ఉంచారు. అప్పుడే ఈ పత్రిక రాశాడు. రెండవసారి పౌలు మీద మోపబడిన నేరాలు అవి ఎంతో ప్రమాదకరమైన అబద్ధాలు మోపబడ్డాయి. మరణ శిక్షకు అభియోగాలు మోపబడ్డాయి. కాబట్టి తిమోతికి రాయబడిన రెండవ పత్రిక మరణానికి ముందుగా ఆయన ఆ చెరసాలలో, కారాగారంలో ఉండి ఆయన రాశారు. మన ముందు ఇది 40 నిమిషాలు ఉన్నాయి. త్వరగా మొదటి పత్రిక రివ్యూ మనం చేయబోతా ఉన్నాం. మొదటి పత్రికలో ఉన్న సత్యాన్ని కొంత గ్రహించటానికి మనం ప్రయత్నం చేయబోతున్నాం. చూడండి, మొదటి అధ్యాయం. తాను అపోస్తులుడు అని చెప్పాడు. నేను ఇంకొక 2-3 నిమిషాలు ఎవరికి రాశారు ఈ వివరాలు చెప్పి అప్పుడు నేను దీనిలోకి వస్తాను. పౌలు రాశాడు. పౌలు అపోస్తులుడు, తన అధికారాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. అపోస్తులుడైన పౌలు, క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలు. అపోస్తులుడు అంటే అధికారముతో పంపబడినవాడు, యేసుక్రీస్తు చేత నియమించబడ్డాడు. ప్రత్యేకమైన అధికారముతో ఆయన పంపించబడ్డాడు. 12 మంది అపోస్తులు వేరు, ఈయన వేరు. దీని తేడా ఉంది కొంచెం. అదేమిటి అంటే, ఆయన 12 మంది అపోస్తులు ప్రభు చేత నేరుగా ఎంపిక చేయబడ్డారు. ఈయన ప్రభు చేత ఎంపిక చేయబడ్డాడు, కానీ ఆయన పరలోకం నుండి ప్రభు పౌల్ని ఎంపిక చేసుకున్నాడు. దాని అర్థం ఏంటి? భూలోకమందును పరలోకమందును ఆయనకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అనే ఆ గొప్ప సత్యాన్ని రుజువు చేసేదే పౌలు ఎంపిక. పౌలు యొక్క అపోస్తులత్వం ప్రత్యేకమైనటువంటిది. పౌలు యొక్క అపోస్తులత్వం ఎందుకు అనంటే, పౌలు అన్య జనులలో సంఘం అనే మర్మాన్ని ప్రకటించడానికి నియమించబడ్డాడు. తన ఆరంభ సాక్ష్యంలోనే ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అనేకులు ఎదుట సాక్షిగా నిలబడాలి, ఒక ఘనమైన పాత్ర అవుతాడు, అన్య జనులలో సువార్తను ప్రకటిస్తాడు. ఆ మిగతా 12 మంది శిష్యుల్ని మనం చూస్తున్నాం. విశేషంగా వారు అన్య జనుల మధ్య కూడా పనిచేస్తూ వచ్చారు, కానీ ఆ పిలుపులో ఆ విషయం స్పష్టం చేయబడిన వాడు పౌలు. దీనిలో తిమోతిని మనం చూస్తాం. దెర్బే పట్టణస్థుడు, యవనస్తుడు, తండ్రి యూదేతరుడు, తల్లి యూదురాలు, భక్తి కలిగిన తల్లి, బాల్యంలోనే శక్తిగల లేఖనాలు ఎరిగినవాడు. నా నిజ కుమారుడు అయిన తిమోతి అని చెప్పటంలో పౌలు పరిచర్యలో రక్షించబడిన వ్యక్తి అనే భావం ఎంతో బలంగా, గాఢంగా మనకి వినిపిస్తుంది. తిమోతి
అతడు భయస్థుడు, కడుపు జబ్బు ఉన్నటువంటి వాడు, చాలా విశేషమైన టాలెంట్స్ ఉన్న వ్యక్తి ఏమి కాదు, సామాన్యుడు. కానీ ప్రభు కొరకై అతడు ఉపయోగించబడ్డాడు. చాలా విషయాలు తిమోతిని గురించి మీరు బోల్డ్ క్యారెక్టర్ స్టడీస్ వినే ఉంటారు, కాబట్టి నేను దాని జోలికి వెళ్ళటం లేదు. సమయాన్ని నేను కొంచెం ఆదా చేయదలిచాను. ఇది పౌలుని గురించి, తిమోతిని గురించి ఈ పత్రిక కోణంలో మన వినే అంశాలు. ఎఫెసు సంఘము పౌలు చేత ప్రారంభించబడింది. పౌలు ఎఫెసు పట్టణానికి వెళ్ళాడు, సువార్త చెప్పాడు. అర్తిమీదేవి మహాదేవి అని 2 గంటల పాటు వాళ్ళు కేకలు వేస్తూ వచ్చారు. గలాట జరిగింది. కర్ణం గారు మీరు కోర్టుకు పోండి, ఇక్కడ కాదు అని చెప్పి ఆ గొడవ సద్దు మణిపి పంపించేశాడు. పౌలును మాటి మాటికి వాళ్ళు వ్యతిరేకించారు ఆ పట్టణంలో. అతడు తురన్ను అనే ఒక పాఠశాల అక్కడ ఆయన పౌలు వాక్యాన్ని చెప్పినప్పుడు అనేక మంది విన్నారు. అక్కడ చెప్పాడు. ఎఫెసు అని ఉండదు అక్కడ. అపోస్తుల కార్యాలు 19లో అక్కడ ఉన్నది ఏంటంటే ఆసియాలో ఉన్నవారు అని ఉంటుంది. ఆసియా, ఏషియన్ మైనర్ అన్న ఎఫెసు అన్న ఒకటే. ఇప్పుడు దాన్ని మనం చెప్పాలంటే టర్కీ అని అంటున్నాం. సో అయితే ఇప్పుడు టర్కీలో ఇస్లాం ఉంది ప్రస్తుతానికి. ఆ విగ్రహారాధన లేదు. క్రిస్టియానిటీ కూడా ఎక్కువగా ఉండదు అక్కడ. సంఘము టర్కీకి సంబంధించి ఇది అక్కడ చెప్పబడిన సంగతులు. ఎఫెసు పౌలు పనిచేశాడు, అకుల ప్రిస్కిల్లా పనిచేశారు, అపోల్లో పనిచేశాడు. సంఘం ఏర్పడింది. అయితే ఆ సంఘానికి భక్తి ఉంది. తిమోతిలో భక్తి ఉంది. ఇప్పుడు సత్యము తాను నేర్చుకోవాలి, సంఘానికి నేర్పించాలి. తాను నేర్చుకోవాలి, సంఘానికి నేర్పించాలి. తిమోతి మొదటి పత్రిక ఇదే విషయంలో పౌలు వారికి రాస్తూ ఉంది. మన దేవుడు క్రమమునకు దేవుడండి. అందరూ ఈ విషయాన్ని గ్రహించాలి. నేను త్వరగా 2-3 మాటలు చెప్తాను. మన దేవుడు క్రమమునకు దేవుడు. ఇది త్వరగా పట్టుకోవాలి. మనం సృష్టిని మీరు చూడండి ఎలా చేశాడు ఆయన అనంటే ఆయన క్రమంగా చేశాడు. ఆయన క్రమముగా చేస్తూ వచ్చాడు. 1వ రోజున ఏం చేయాలో, 2వ రోజున ఏం చేయాలో, 3వ రోజున ఏం చేయాలో ఆయన ఎరిగి ఉన్నాడు. దానిని క్రమంగా చేస్తూ వచ్చాడు. సృష్టి క్రమము. ఒకవేళ ముందుది వెనక్కి ముందుకైతే చాలా నష్టపోయేవాళ్ళం. మన దేవుడు క్రమమునకు దేవుడు. త్వరగా 4 మాటలు ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి ఏంటంటే నిర్గమకాండం 28:9. నిర్గమకాండం 28:9. మనోహర్ బ్రదర్ ఉన్నారా? నిర్గమకాండం 28:9. మరియు నీవు 2 లేత పచ్చలు తీసుకొని వాటి మీద ఇశ్రాయేలీల పేర్లను అనగా వారి జనన క్రమము చొప్పున. మొట్టమొదటి రూబేన్ పేరే రాయి. క్రమము. మన దేవుడు క్రమముని ఇష్టపడేవాడు. జనన క్రమము అని చెప్పాడు. 40వ అధ్యాయంలోనికి రండి. అదే నిర్గమకాండం 4వ వచనం. నిర్గమకాండం 40వ అధ్యాయం 4వ వచనం. నీవు బల్లను లోపలికి తీసుకుని వచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసినవి. బల్ల ఆ రొట్టెల గురించి చెప్తున్నాడు. ఆ రొట్టె కదా ఎలా పడితే అలా పెట్టొద్దయ్యా. ఆ బల్ల మీద రొట్టెలు క్రమముగా పేర్చు. సంఖ్యాకాండం 33:2 చూడండి. అక్కడేమని చెప్తున్నాడు? మోషే సెలవిచ్చిన ప్రకారం మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారం వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను, ఎలా పడితే అలా తిరగడానికి లేదు, ఎలా పడితే అలా పరిగెత్తడానికి లేదు. ప్రభువు వారికి క్రమము ఇచ్చాడు. ఏ క్రమము అటది? సంచార క్రమం. ఎక్కడ వెళ్ళాలో, ఎక్కడ తిరగాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ బయలుదేరాలో ఆయన చెప్తూ వచ్చాడు.
సంచార క్రమం. ఇశ్రాయేలీలు 20 లక్షల మంది పారాను మైదానంలో, సీను అరణ్యంలో, మోయాబు మైదానంలో, మోయాబు అరణ్యంలో నడవటం. 20 లక్షల మంది చక్కగా సంచారం ఎంత క్రమం! శత్రువులు భయపడిపోయారు. సంచార క్రమం. రాజుల మొదటి గ్రంథం 18:33లో ఏలియా గురించి చెప్పాడు. అది కర్మేలు పర్వతం యొక్క అనుభవం. బయలా బయలా అని అరుస్తా ఉన్నారు ఉదయం నుంచి సాయంకాలం వరకు. ఏమీ సూచనలు లేవు పైనుంచి. వాడు ఉంటే కదా, ఏ సూచన లేదు. అందువల్ల ఆ పారవేయబడిన ఆ బలిపీఠపు రాళ్లను తీసుకొచ్చి దాని మీద కట్టెలు క్రమముగా పేర్చి క్రమము. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 15:22 చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 15:22 ఏమని చెప్పాడు? లేవీయులకు అధిపతి అయిన కెనన్యా మందసమును మోయిటియందు. కొన్ని బైబిల్లో పాటలు నేర్పుటియందు అని ఉంటుంది. అది రివైజ్ చేశారు తెలుగులో కూడా, కొంచెం చూసుకోండి. మందసమును మోయిటియందు గట్టివాడు అన్న. మందసమును మోయిటియందు గట్టివాడు. మందసం అంటే ఆయన సన్నిధి. నా వల్ల నీ వల్ల పాపం ఉంటే ఆయన సన్నిధి ఉండదండి. నా వల్ల నీ వల్ల ఆయన సన్నిధి ఉండాలి. అంటే నా వల్ల నీ వల్ల ఆయన సన్నిధికి ఆటంకం కలగకూడదు. మందసం మోయిటియందు గట్టివాడు అన్నాడు. ఎవరు? కెనన్యా. ఈ గట్టివాడికి ఒక పని అప్పగించాడు ఆయన. ఏ పని? మోత క్రమము నేర్పిస్తున్నాడు అన్నాడు. మోత క్రమము నేర్పిస్తున్నాడు అన్నాడు. ఆయన గట్టివాడు, మోత క్రమము నేర్పిస్తున్నాడు. దేవుని సన్నిధిని ఎరిగిన వాళ్ళు తర్వాత తరానికి ఏం నేర్పించాలి? దేవుని సన్నిధి ఎలాగున ఉంచుకోవాలో నేర్పించాలి. మోత క్రమము ఆయన నేర్పిస్తున్నాడు. ఎంత బాగుందో కదా! ఉన్నారా మోత క్రమాన్ని నేర్పేవాళ్ళు? అయ్యా ఇది ఇలా ఉంటే ఆయన సన్నిధి మన మధ్య ఉంటుంది, మన సన్నిధి, ఆయన సన్నిధిని పోగొట్టుకోవద్దయ్యా నేర్పే వాళ్ళు ఉన్నారా? మోత క్రమమును. మోత క్రమము 28వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథమే 28:14 అక్కడ చెప్పాడు సేవాక్రమము అన్నాడు. సేవాక్రమం. సేవ ఎలా చేయాలి? క్రమముగా చేయాలి. ఎలా పడితే అలా కాదు, ఎక్కడ పడితే అక్కడ కాదు, ఏది పడితే అది కాదు. సేవ క్రమముగా చేయాలి అని ఆయన చెప్తారు. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 29:35 చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29:35 ఏమని చెప్తున్నాడు? మందిర సేవ క్రమముగా జరిగెను అని చెప్తుంది. మందిర సేవ క్రమముగా. సమాధాన బలి పశువులు కొవ్వు ఉంది, దహన బలి పశువులు, దహన బలు, వాటి అన్నిటి కొరకై ఏర్పడిన పానార్పణాలు ఎన్ని సమృద్ధిగా ఉన్నాయి. వినండి, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు క్రమం ఉంటుందా? క్రమం తప్పేస్తుందా? క్రమం తప్పేస్తుంది. విచ్చలవిడితనం వచ్చేస్తుంది. ఏమీ లేనప్పుడు అణిగిమణిగి ఉంటాం. అది లేదు, ఇది లేదు, ఎంతో దీనత్వం. కానీ ఏం చెప్తున్నాడు? సమృద్ధిగా ఉన్నప్పుడు క్రమముగా వాళ్ళు జరిగిస్తున్నారు. మందిర సేవ క్రమముగా జరిగేను. ఎంత చక్కటి మాట! సమృద్ధి వచ్చాక పాడైపోయిన వాళ్ళు ఎంతమంది లేరు, ఎన్ని సంఘాలు లేరు. ధనమును చూసుకుని పాడైపోయిన వాళ్ళు లేరా? ఇంత ధనము లేకపోతే ఈ మాటలు వస్తాయా? ఆ డైలాగ్స్ అంటారా? మందిర సేవ సమృద్ధిలో క్రమంగా జరిగింది. క్రమము. 35వ అధ్యాయం దినవృత్తాంతంలో 2వ గ్రంథంలోనే 4వ వచనంలో దావీదు సొలొమోను ఇద్దరు కూడా క్రమమును రాయించారు అని చెప్పాడు.
సేవ ఎలా జరగాలో ఆ పితరులు లెక్క చొప్పున వాళ్ళు ఎక్కడెక్కడ నివాసం ఉండాలో, ఏ వరసల్లో వాళ్ళు ఉండాలో వాటినన్నిటినీ దావీదు సొలొమోను రాయించారు. ప్రజలు ఆజ్ఞాపించబడ్డారు. క్రమము. అయితే ఈనాడు మరి పాత నిబంధన ఎన్ని చెప్పాం, మరి కొత్త నిబంధన సంఘానికి ఏమైనా క్రమం ఇచ్చాడు ఆయన? ఇస్ దేర్ ఎనీ ఆర్డర్? ఏమైనా ఉందా? అదే తిమోతి పత్రికలో ఒక 6-7 క్రమాలు మనం త్వరగా మన ముందున్న అర్ధ గంటలో చూడబోతాం. మొదటిది చూడండి, మొదటి అధ్యాయం. కొంచెం వేగంగా వెళ్తాం, మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని మనవి చేస్తున్నాం. 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దు. అంటే ఎఫెసులో క్రమం తప్పించే వాళ్ళు చేరిపోయారు సంఘంలో. తిమోతి జాగ్రత్త, నేను మాసిదోనియాకు వెళ్ళిపోతున్నాను, నిన్ను ఎఫెసులో ఉంచుతున్నాను. అపోస్తలిక్ అథారిటీ అంటారు. ఆ దినాల్లో అపోస్తులు దేవుని ఆత్మ చేత రేపబడి కార్యాలు జరిగించారు. ఇప్పుడు ఏమి లేవు అలాంటివి. సలహాలు ఇవ్వచ్చు, ఇక్కడ ఉండు అయ్యా అని, కానీ అధికారం ఎవరికి లేదు. 5వ వచనంలో మొదటి క్రమం అక్కడ చెప్తున్నారు. ఉపదేశ సారమేమనగా, ఇలా రాసుకోండి, ఉపదేశ క్రమము, సువార్త క్రమం. సువార్తకి క్రమం ఉన్నది. సువార్త పేరు మీద ఈ దినాల్లో అనేకమైనవి చెప్తున్నారు. సువార్త క్రమాన్ని తప్పించిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. తిమోతి, నువ్వు తెలుసుకోవయ్యా, ఉపదేశానికి క్రమము ఉన్నది. ఈనాడు యూట్యూబ్లో అక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు, అది సువార్త క్రమానికి సరిపోదు. నా దగ్గరికి రండి, పిల్లలు పుడతారు, ఇదా సువార్త? ఎక్కడైనా ఉన్నదా? మా దగ్గరికి రండి, ఫైనాన్షియల్ గా దీవించబడతారు, ఎక్కడైనా ఉందా ఉపదేశ క్రమంలో ఇది? ఫైనాన్షియల్ గా దీవించబడితే పౌలు కటిక పేదరికంలోనే చచ్చిపోయాడు. నేను చెరసాల్లో ఉన్నాను, నాకు చలి ఇస్తుంది, అంగి అక్కడ పెట్టాను తీసుకురా, కరుపు దగ్గర పుస్తకాలు ఉంచాను, అంగి ఉంచాను, తీసుకురా, త్రోయలో ఉన్నాయి. ఉపదేశ క్రమము. సేవకులు కూడా చాలా హడావిడి చేస్తూ, నిజానికి వీడికి చాలా అప్పులు ఉంటాయి, చాలా అప్పులు ఉంటాయి. ప్రజలకు దోచుకోవడానికి ఉపదేశ క్రమమును తప్పించారు. చాలా విచారకరమైనటువంటిది. మొదటిది ఉపదేశ క్రమం. ఆ ఉపదేశ క్రమము ఏ విధంగా ఉందో తన జీవితంలోంచి రుజువు చేస్తున్నాడు. అదే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ప్రేమ కలిగిన దేవుడు అక్కడ చెప్పాడండి ఒక శ్రేష్టమైన మాట ప్రభుని గురించి ఆయన చెప్తున్నాడు. ఏమని? మన రక్షకుడైన దేవుడు. ఆ ఫ్రేజు ప్రత్యేకంగా తిమోతి దగ్గర ఆయన వాడాడు. సేవియర్ గాడ్ అవర్ సేవియర్, మన రక్షకుడైనది. ఉపదేశ క్రమము పాపిని పరిశుద్ధుడిగా చేయుట, ఇదే సువార్త. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినది. ఇది ఉపదేశ క్రమము. నేను కనికరించబడ్డాను. 20వ వచనంలో ఆ క్రమాన్ని తప్పించిన వాళ్ళు 2 పేర్లు రాశాడు. జాగ్రత్త, సువార్తను సంఘము భద్రం చేసుకోవాలి, కాపాడాలి. ఎవరైనా తప్పు చెప్తుంటే సరిచేయాలి. సంఘము సరైన సువార్త ఎలా చెప్పాలో, ఎలా బ్రతకాలో నేర్పించాలి. ఎవరు? యుమనైను, అలెగ్జాంద్రు. వాళ్ళని నేను సాతానుకు అప్పచెప్పాను. వాళ్ళని మీరు దూషించొద్దు, కానీ వాళ్ళు శిక్షించబడతారు ఒక రోజున. నేను సాతానుకు అప్పచెప్పాను, వాళ్ళ మీద మీరేం దాడి చేయకండి. అందువల్ల
ఉపదేశ క్రమము చాప్టర్ 1 మొదటి అధ్యాయం. సత్యమునకు భిన్నమైన బోధ చేసే అబద్ధ బోధకులు ఉన్నారు, వాళ్ళ నోళ్లు మూయించు. సైలెన్స్ దెమ్, నాట్ టు టీచ్ ఎనీథింగ్. ఈనాడు చక్కగా బ్రదరన్ అసెంబ్లీస్ లో కొంతమంది బోధకులు భక్త్ సింగ్ గారి బోధన నేర్చుకున్నారు. వాళ్ళ అసెంబ్లీస్ లో చెప్తున్న బోధలు నేర్పిస్తున్నారు. సౌండ్ వర్డ్ మనము నేర్చుకున్నాం. సంఘములో హిత బోధ, ఆరోగ్యకరమైన బోధ, సుబోధ ఉన్నది. మనము శ్రేష్టమైన స్థితిలో నేర్పించబడ్డాం కనుక అక్కడే ఉందాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఉపదేశ క్రమం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చి మానవుడు పాపి అని బోధించబడాలి. రక్షకుడు అవసరం అని బోధించబడాలి. దేవుని ప్రేమ అందుబాటులో ఉందని బోధించబడాలి. సిలువ యొద్ద విశేషమైనటువంటి దేవుని ప్రేమ కనుపరచబడింది. ఉపదేశ క్రమము ఇది మొదటిది. ఇంకా చాలా ఉన్నాయి. మీలో ఎక్కువ మంది వాక్యోపదేశకులు ఉన్నారు కాబట్టి నేను అన్ని డీటెయిల్స్ లోకి వెళ్ళను. 2వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం. సంఘానికి ఆయన క్రమం ఇచ్చాడు. ఏం క్రమం ఇచ్చాడు? 2వ అధ్యాయంలో మొదటి నిజానికి అధ్యాయం అంతా, కానీ 7 వచనాల్లో మనం 2 చెప్పడం కోసం ప్రార్థనా క్రమం, ద ఆర్డర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా క్రమం. సంఘానికి ప్రార్థన అవసరం, ప్రార్థన కూడికలు అవసరం, కుటుంబాలకు ప్రార్థన అవసరం. కుటుంబాలు ప్రార్థనలో పూటల తరబడి ఉండాలి. అనుకూలత ఉన్నప్పుడు షికారుల కట్లకి అవసరమైతే కార్యక్రమాలు వెళ్ళటం, కుటుంబంగా సెలవు దినాల్లో కుటుంబంగా కూర్చొని వాక్యాన్ని నేర్చుకోవడం, ప్రార్థన చేసుకోవటం, కుటుంబంగా హోల్ ఫ్యామిలీ ప్రేయర్ ఆర్డర్. సంఘంలో ప్రార్థన క్రమం ఉన్నది. ఎవరెవరు చేయాలి? 8వ వచనంలో ప్రతి స్థలమందును పురుషులు అన్నాడు. పవిత్రమైన చేతులు అంటే చేతలు, పవిత్రమైన హృదయంతో ప్రార్థించాలి. స్త్రీలు అణుకువతో ఉండాలని వారి పాత్ర చెప్పాడు. పురుషుల పాత్ర చెప్పాడు, స్త్రీల పాత్ర ఆయన చెప్పాడు. ప్రార్థనా క్రమము ఏంటి? ప్రార్థనా క్రమం అతడు ప్రార్థిస్తాడు, సహోదరులు ఏకీభవించాలి అని చెప్పాడు. ప్రార్థనా క్రమం. నేను ఎక్కువ నిలబడటం లేదు, మీరు ఎరిగిన విషయాలే. 8 నుంచి 15 వచనాలు కుటుంబ క్రమం. పురుషుడి శిరస్సు, అతని మీద క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. క్రీస్తు శరీరధారిగా వచ్చాడు గనుక దేవుడి శిరస్సు అని అక్కడ చెప్పాడు. ఇది కుటుంబ క్రమం. సహోదరులు వారి వారి పాత్రను, పురుషులుగానే ఉండాలి, స్త్రీలుగానే ఉండాలి. దేవుడు అలాగనే నిర్మించాడు. కొంతమంది స్త్రీలు పురుషుల పాత్ర వహిస్తూ ఉంటారు. సంఘ నిర్ణయాలు పురుషులు ఎలా తీసుకోవాలో చెప్పి పంపిస్తుంటారు. వాళ్ళకి ఏళ్ళ హెడ్డో వీళ్ళకి ఆళ్ళ హెడ్డో తెలియదు. సోదరులారా, పురుషులుగానే ఉండాలి, స్త్రీలుగానే ఉండాలి. అది ఆయన డిఫరెంట్ ఐడెంటిటీస్ తోటి, ఆయన డిఫరెంట్ పర్పస్ కొరకు సృష్టించాడు. ఒక ప్రముఖ ఆంగ్ల గీతం ఒకటి ఉంటుందండి. చాలా మా చిన్నతనంలో ఎక్కువగా ఆ పిల్లాన్ని చూపించేవారు. చాలా మార్వలస్ వాయిస్ అంటారు కదా, అట్లాంటిది. అతడు పాడుతూ ఉంటే చిన్న వయసులో ఎంత చక్కగా పాడుతున్నాడు అని అనుకునేవాడు. ఆడు ఇప్పుడు లింగ మార్పిడి చేసుకుని బూత్ పాటలు పాడుతున్నాడు. పురుషులుగానే ఉండాలి, స్త్రీలుగానే ఉండాలి. కుటుంబ క్రమము ఆయన చెప్పాడు. దాటిపోతున్నాను. ఉపదేశ క్రమం మొదటి అధ్యాయం, ప్రార్థనా క్రమం, కుటుంబ క్రమం 2వ అధ్యాయం. 3వ అధ్యాయంలో నాయకత్వ క్రమం, ద ఆర్డర్ ఆఫ్ లీడర్షిప్. నాయకత్వ క్రమం
ఆయన సంఘాలను కాయటం కొరకై పెద్దలను ఇచ్చాడు. అధ్యక్షులు అన్న, పెద్దలు అన్న, పై విచారణకర్తలు అన్న, నాయకులు అన్న, ఒక కోణంలో కాపరులు అన్న కూడా ఒకటే. 5 సినోనిమ్స్. కాపరులు అన్న, అధ్యక్షులు అన్న, పై విచారణకర్తలు అన్న, నాయకులు అన్న, అధ్యక్షులు అన్న ఒకటే. 5 పేర్లు. పై విచారణకర్తలు, ఎపిస్కోపస్. పెద్దల్ని ఇచ్చాడు, సంఘానికి క్రమం ఇచ్చాడు. సంఘాలు ప్రభు చేత నియమించబడిన పెద్దల చేత నడిపించబడాలి. అధ్యక్ష పదవి అని చెప్తూ దాని కింద పని అన్నాడు. పెద్దగా ఉండడం పదవా పనా? ఒక కోణంలో అది పదవిగా కనబడుతుంది, కానీ దొడ్డ పని. ఏం పని? వాక్యం చెప్పాలా, సంఘానికి వాక్యం నేర్పించుకోవాలి, వాక్యము నేర్పించబడాలి. పెద్దలు వాక్యాన్ని నేర్పించాలి. సంఘంలో కొత్తగా నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. నమ్ముకుని ఏళ్ల తరబడి ఉండి ఎదగని వాళ్ళు ఉండొచ్చు. కొన్ని విషయాల్లో ఎదిగి కూడా కొన్ని విషయాలు సరిగా చేయలేని వాళ్ళు ఉండొచ్చు సంఘంలో. కేటగిరీ. ఓ సంఘ పెద్ద, నీ సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క ఆత్మీయమైన స్థాయిలు నువ్వు ఎరుగుదువా, నేను ఎరుగుదునా? ఆ స్థాయిలు మనకు తెలిస్తేనే మనం మేత సిద్ధం చేయగలం. మందులు వేయాల్సిన గొర్రెలు ఉన్నాయి, బలమైన ఆహారం పెట్టాల్సిన గొర్రెలు ఉన్నాయి, కొమ్ములు నరకాల్సిన గొర్రెలు ఉన్నాయి, కొమ్ములు తిరిగిపోయిన పొట్టేళ్లు ఉన్నాయి, వాటిని సరిచేయాలి. కాళ్లలో బలం లేని గొర్రెలు ఉన్నాయి, వాటిని ఎత్తుకుని నడవాలి. పెద్దల గురించి అన్నట్టుగా ఉంటుందండి. పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ కాపర్లే. అబ్రాహాము గొర్రెలు ఉన్నాయి, ఇస్సాకు గొర్రెలు ఉన్నాయి, యాకోబు గొర్రెలు ఉన్నాయి, దావీదు గొర్రెలు ఉన్నాయి, మోషేకు గొర్రెలు ఉన్నాయి. కాపరులు వాళ్ళు. వాళ్ళ హృదయం అంతా మీరు తెరిచి చూడండి, కాపరి హృదయం. సంఘాలు ఈనాడు పెద్దలకు అప్పగించబడాలి. పెద్దలు ఆత్మచేత నియమించబడిన వారై ఉండాలి. రిటైర్ అయిన వాళ్ళు, కోటాల్లో డబ్బులు సంతగలిగిన వాళ్ళు, నోరున్న వాళ్ళు, కుల పెద్దలు, వీరు కాదు సంఘ పెద్దలు. సువార్థికులు ఏ విధంగా నియమించబడుతున్నారో ప్రభు సంఘములో పెద్దలను లేపుతున్నాడు. కళ్ళము తొక్కుతున్న ఎద్దు అని సువార్థికుల గురించి చెప్పాడు, పెద్దల గురించి చెప్పాడు. టీచింగ్ పాస్టర్స్, టీచింగ్ ఎల్డర్స్. సంఘాలు పెద్దలు. నెక్స్ట్ ఈ 3వ అధ్యాయంలోనే 8వ వచనములో అలాగే పరిచారకులు అన్నాడు. పరిచారకులు అని అంటే వాళ్ళు బల్లల యొద్ద పరిచర్య చేస్తారు. పరిచారకులు పెద్దలు కాదు. పరిచారకులకు ఆయన బల్లల యొద్ద పరిచర్య అంటే ధనమును జాగ్రత్త చేయుట, దానిని పెద్దల సూచనల మేరకు, వాక్యానుసారమైన సూచనల మేరకు ఖర్చు చేయుట. బల్లల యొద్ద పరిచర్య. పరిచారకులు అన్నాడు, దాని కింద పరిచర్య చేయ స్త్రీలు అన్నాడు 11వ వచనంలో. పరిచర్య చేయ స్త్రీలు అంటే ఆ పరిచారకుల భార్యలు. పరిచర్య చేయ స్త్రీలు. పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, పరిచారకు రాండ్రు ఉన్నారు. పెద్దల రాండ్రు లేరు, గుర్తుపెట్టుకోవాలి. పరిచారకు రాండ్రు ఉన్నారు. ఇది నాయకత్వ క్రమం. ఎక్కడ ఇది డిస్టర్బ్ అవుతుందో అక్కడ చాలా నష్టము, గందరగోళము, అపవిత్రత, అసహ్యం ఏర్పడుతుంది అక్కడ. ఈనాడు సంఘాల్లో పరిచారకులకి పెద్దలకి మధ్య తేడా తెలియటం లేదు.
పరిచారకులు పెద్దలు ప్రభు చేత ఇవ్వబడిన వారి వారి స్థానంలో ఉండి నమ్మకంగా ప్రభుని సేవించాలి. ఒకసారి యెరూషలేం సంఘం పెద్దల్ని పరిచారకుల్ని కలిపేద్దామని ప్రయత్నం చేసింది. పేతురు మేము దీనికి అంగీకరించము అని చెప్పాడు. వాక్యం బోధించటం ప్రార్థన చేయటం కదా ప్రభు మాకు ఇచ్చిన బాధ్యత. దాన్ని విడిచిపెట్టి మేము బల్లల దగ్గర ఎలా పరిచర్య చేస్తాం? నో అని పేతురు ఈ పరిచర్య కొరకై జ్ఞానాత్మ పూర్ణులను పరిశుద్ధులను 7 ఏర్పరచుకోండి. పరిచారకులను సంఘము ఏర్పరచుకోవచ్చు వారి మాదిరి సాక్ష్యాన్ని బట్టి. పెద్దల్ని సంఘం ఏర్పరచుకోదు, పెద్దల్ని ప్రభు నియమిస్తాడు, సంఘం గుర్తిస్తుంది. ఈ గోల్డెన్ లైన్ రాసి పెట్టుకోండి, మర్చిపోవద్దు. యెరూషలేం సంఘం జ్ఞానాత్మ వాళ్ళు తక్కువేంగా పెద్దలతో సమానమైన అర్హతలు కలిగిన వాళ్ళు. బోధింప తగినవాడు అనే ఒక్కటి తప్ప పెద్దలు పరిచారకులు అన్ని అర్హతలు దాదాపు సమానంగా ఉంటాయి. కానీ పెద్దలు వారు ప్రభు ఎదుట లెక్క చెప్పాల్సిన వాళ్ళు. పరిచారకులు బోధ గురించి లెక్క చెప్పరు, ఫైనాన్సెస్ గురించి లెక్క చెప్తారు. ప్రతి సంఘంలో ఫైనాన్సెస్ నమ్మకంగా ఉండాలి. ఎవరు వచ్చి చూసుకున్న అకౌంట్స్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఈ ఈ మాటలు వింటున్న వాళ్ళలో ఎవరో ఒకే వ్యక్తి అకౌంట్స్ చూస్తున్నాడా? జాగ్రత్త. నమ్మకమైన 2 అకౌంట్స్ చూడాలి, లెక్కలు చెప్పాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. అది పరిచారకుల క్రమం. సో నాయకత్వ క్రమాన్ని ఇచ్చాడు, పరిచారకుల క్రమాన్ని ఆయన ఇచ్చాడు అని చెప్తూ పౌలు చెప్తున్నాడు, నేను ఆలస్యం చేసిన ఎడల సంఘంలో క్రమంగా నడవమని చెప్పవయ్యా నేను వచ్చేలోపు. అది ఈ పుస్తకం యొక్క హార్ట్ కీవర్స్. దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో, నువ్వు ఎలాగూ ప్రవర్తించాలో మీకు తెలియాలని ఈ పత్రిక రాస్తున్నాను. దిస్ ఇస్ ద రీజన్ బిహైండ్ మై రైటింగ్స్. ఉపదేశ క్రమము, ప్రార్థనా క్రమము, కుటుంబ క్రమము, సంఘ నాయకత్వ క్రమము. ఇది 3వ అధ్యాయం. ఇంకా 10 నిమిషాలు ఉంది. 4, 5, 6 ఇంకా 3 చెప్పాలి. 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయంలో ఒక వచనం చదువుకుందాం. 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఎప్పటి జీవ విషయములోనో రాబో జీవము విషయములోనో వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనము. 4వ అధ్యాయం యొక్క ఫోకస్ అంతా దైవ భక్తి క్రమము, ద ఆర్డర్ ఆఫ్ గాడ్లీనెస్. తిమోతి నువ్వు చాలా సత్యం చెప్తున్నావు, మంచిదేనయ్యా, భక్తిది. అలాంటి వారు ఎవరైనా ఉంటే హెచ్చరిక చెయ్యి. భక్తి క్రమము నేర్చుకోండి. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనం, దైవ భక్తి. 4వ అధ్యాయంలో భక్తిని తప్పించడానికి ఉన్నారు కొంతమంది. కడవరి దినాల్లో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపడు. వేషధారణ అంటే ఏంటి? 2వ పత్రికలో చెప్పాడు ఆ వేషధారణ ఎగ్జాంపుల్. 3వ అధ్యాయంలో అన్నాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించరు అన్నాడు. కాబట్టి 4వ అధ్యాయం నీ భక్తి మీద ఎవడు దాడి చేస్తాడో చూసి నువ్వు ఎలా భక్తిగా ఉండాలో నిన్ను కాపాడుకో. విశ్వాస భ్రష్టులు ఉన్నారు, భక్తి భ్రష్టులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. తిమోతి నీ భక్తిని నువ్వు కాపాడుకో. తిమోతి భక్తి కలిగిన దైవజనుడే. నిజానికి కొత్త నిబంధన అంతట్లో దైవజనుడా అని లిటరల్ గా పిలువబడిన వాడు తిమోతి ఒక్కడే. అంతటి భక్తిపరుడు ఆయన తిమోతి. దాన్నే నీవు చెప్పవయ్యా. సంఘాలకి భక్తి ఎంత అవసరమో చెప్పు. కొంతమంది సిద్ధాంతం మాట్లాడతారు, సత్యం మాట్లాడతారు, భక్తి ఉండదు.
కోపం అణుచుకోలేరు, కక్ష తీసుకోలేరు, పగ మానలేరు. క్రీస్తు ప్రేమతో మన హృదయాలు నింపబడుట, భక్తి ఎంత ప్రాముఖ్యం. నేను చెప్తున్న సత్యానికి ప్రమాణం భక్తే, నా భక్తికి ప్రమాణం సత్యమే. బోధను భక్తిని విడదీయలేం. ఎక్కడైనా అది విడిపోయింది అని అంటే డేంజర్ డేంజర్ డేంజర్. అలారం చాలా వేగంగా త్వరగా వెలగాలి. డేంజర్, ఇట్ ఈస్ వెరీ సీరియస్ థింగ్. భక్తి బోధ బ్యాలెన్స్ పోకూడదు. ఆయన చాలా గొప్ప మర్మాలు చెప్తున్నాడండి. ఏం సుఖం, ఆయనకి 2 భార్యలు, ఇంకొకడు ఉన్నాడట, వాడికి 3 భక్తి బోధ ఎందుకు, ఏంటి ఆ భక్తి? 11-12 వచనాల్లో చెప్పాడు చూడండి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవనమును బట్టి నిన్ను ఎవడు తృణీకరింపనీయకము గానే మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా, అవిశ్వాసులకు అన్నిటిలో మాదిరిగా ఉంటాం చాలా విషయాల్లో. కానీ క్రిటికల్ ఏరియా ఏది? నా తోటి విశ్వాసికి నేను మాదిరిగా ఉండుట. భక్తి నేర్చుకోవడానికి ప్రయాసపడదాం. దైవ భక్తి క్రమము మన హృదయాలు పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నేను చాలా విషయాలు సత్యము బోధ అని మాట్లాడుతున్నాను, మీకు స్తోత్రాలు. వాటికి అనుగుణమైన భక్తి నేను ఎక్కడ కలిగి లేనో నాకు బోధించండి, నాకు సహాయం చేయండి అని మనం ప్రభువుని సహాయం కోరుకోవచ్చు. చక్కటి హృదయాలు, క్రైస్తవుల హృదయాలు, ప్రేమ హృదయాలు, పరిశుద్ధ హృదయాలు, భక్తి హృదయాలు, మాదిరి కలిగిన వాళ్ళు వీళ్ళు. ప్రభు ప్రేమను ఆదివారం రొట్టె విరిసే కూటంలో తలపోసుకుంటారు. కూటం అయిపోయాక ఫైటింగ్. బోధ బానే ఉంది, ప్రతి ఆదివారం రొట్టె బోధ కదా, బానే ఉంది. ప్రేమ ఏది? భార్యతో మాట్లాడి ప్రేమతోటి, పిల్లలతో ప్రేమతో మాట్లాడే రొట్టె విరుస్తామా? నాతో పాటు రొట్టె విరుస్తున్న సోదరుడితో స్థానిక సంఘంలో సత్యమును బట్టి సమాధానంగా ఉన్నామా? పాపం చేసే వాళ్ళతో కలిసిపోమని నేను చెప్పటం లేదు సుమా. దైవ భక్తి అన్నాడు. 16వ వచనము 4:16 అన్ని చర్చిల్లో ఉంటది ఈ వచనం. నిన్ను గూర్చియు అంటే నీ భక్తిని గూర్చి, నీ బోధన గూర్చి ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉంది. 2 బ్యాలెన్స్ చేయి తిమోతి. అసలు ఈ పత్రికే అది, కాపరి పత్రికల ఉద్దేశమే అది. 3వ అధ్యాయంలో నాయకత్వ క్రమం, 4వ అధ్యాయంలో దైవభక్తి క్రమం. ఇంకొక 4 నిమిషాలు, కానీ చాలా వేగంగా వెళ్తాం. 5వ అధ్యాయం సంబంధాల క్రమం. సంఘంలో చాలా రకరకాల వాళ్ళు ఉన్నారు. రక్షించబడిన వాళ్ళు సహోదరులు సహోదరీలు. చూడండి, వృద్ధులు ఉన్నారు. మొదటి వచనం, వృద్ధులు ఉన్నారు, తండ్రిగా భావించు. అన్నదమ్ములు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వాళ్ళని అన్నదమ్ములుగా భావించు. వృద్ధ స్త్రీలు ఉన్నారు, తల్లులుగా భావించు. ఆ యవన స్త్రీలు ఉన్నారు, అక్క చెల్లెండ్రుగా భావించు. తిమోతి, విధవరాండ్రలో 3-4 రకాలు చెప్పాడు ఇక్కడ. అనాథలైన విధవరాలు, యవనస్తులైన విధవరాలు, అందరూ ఉన్న విధవరాలు, ఇలాగా చెప్తూ వచ్చాడు. సంఘంలో ఉన్నారు వీళ్ళు. వాళ్ళ పట్ల నీ హృదయం ఎలా ఉండాలి? అది 5వ అధ్యాయంలో చెప్తూ వచ్చు. సంబంధాల క్రమం. సంఘము, మన మందిరానికి వచ్చే వాళ్ళందరి పేర్లు మనకు తెలుసా? వాళ్ళ పరిస్థితి మనం ఎరుగుతామా? సంబంధాల క్రమం. దేవుని సేవకులు పూర్ణ పవిత్రత విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ దినాల్లో. 60 ఏండ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లెక్క ఒకటి. 60 ఏళ్ళ కంటే ఎక్కువ, ఇంకెన్నో చెప్పాడు, మీరు చదువుకోండి. సంబంధాల క్రమం, ద ఆర్డర్ ఆఫ్ రిలేషన్షిప్స్.
17 నుంచి 25 క్రమశిక్షణా క్రమం, పక్షపాతం లేకుండా ఉండు. ఇది బ్లెస్సింగ్ అండి నాయకులకి. ఏదో ఒకవైపు వంగిపోతున్నాడు అనుకోండి, ఇంకా అయిపోయినట్టే. ఆ సంఘము పాడైపోతుంది, అతని కుటుంబం పాడైపోతుంది. వినండి, అతని బహుమానమే పోతుంది పక్షపాతంగా ఉన్నవాడు. ఆ ప్రాంతంలో ఉన్న పెద్దోళ్ళు, నర్సాపూర్లో ఒక దేవుని సేవకుడు ఉండేవాడు, ఆయన చెప్పేవాడండి, సంఘంలో గొడవ జరుగుతుందంట. ఒక వర్గం వారు దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి ఇలాగ చేస్తున్నారండి. అవతల వాళ్ళని చాలా సీరియస్ గా అలిగేషన్స్ చేశారట. ఆయన మీరు కరెక్టే అన్నాడట. తర్వాత కొద్దిసేపటికి అవతల వర్గం వచ్చారంట. వాళ్ళు వస్తే వాళ్ళని కూడా అన్నాడంట, మీరు కరెక్టే అన్నాడట. ఈ విషయాన్ని చూస్తున్న భార్య వాళ్ళందరూ వెళ్ళిపోయి, అదేంటండి ఆ వీళ్ళు కరెక్ట్ అంటున్నారు, వీళ్ళు కరెక్ట్ అంటే అప్పుడు అన్నాడంట, నువ్వు కూడా కరెక్ట్ అన్నాడంట. ఇలాంటి వాళ్ళు ఏం క్రమశిక్షణ చేస్తారు? పక్షపాతం లేకుండా సూటిగా దేవుని నీతి మహిమా మార్గాన్ని చూడలేమా? రాకపోతే అక్కడ ఎందుకు? ఎవరికి అడ్డం? భయపడకు తిమోతి, నువ్వు చిన్నోడివే. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయి వారిని అందరి ఎదుట గద్దించు. కానుకెవరేమోని భయం ఈ రోజుల్లో. ఎందుకయ్యా ఈ నాయకత్వం? యవనస్తుడా తిమోతి, ఇతరులు నువ్వు భయపడతావేంటి? వీళ్ళు భయపడిపోతున్నారు ఇప్పుడు నాయకులు. ఇలా అంటే ఇంకా ఆవిడ రాదండి, లేకపోతే ఇంకా ఆ ఇంటి పేరు, మా గోదావరిలో ఈ గొడవ ఎక్కువ ఉంటది, ఇంకా ఆ ఇంటి పేరు వాళ్ళు అందరు రారట. ఇతరులు భయపడు నిమిత్తం అందరి ఎదుట గద్దించు. ఏం నాయకత్వం నీది నాది? 25లో చెప్పాడు, మంచి కార్యాలు తేటగా. నాకు ఆ మాట చాలా ఇష్టం. ఈరోజు కనబడకపోవచ్చు, కానీ ఒకరోజు మంచి కార్యం తేటగా కనబడుతుంది. రైట్, 6 అయిపోయింది. 6వ అధ్యాయం, జీవన క్రమము, ద ఆర్డర్ ఆఫ్ ఎవ్రీడే లివింగ్. జీవన క్రమం. మీ దగ్గర డబ్బు ఉంది, దాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఖర్చు చేయండి. అది ప్రభు సొమ్ము, నీది కాదు. నీ దగ్గర ఇట్టుకున్నాడు అంతే. అయినా నీ అకౌంట్లో 500 ఉన్నా, 50,000 ఉన్నా, 50 లక్షలు ఉన్నా, 50 కోట్లు ఉన్నా, అది ప్రభు డబ్బు, నీ దగ్గర పెట్టుకున్నాడు. ఒక వచనం చదివేద్దాం, 18, 19. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబోవు కాలమునకు మంచి పునాది వేసుకొనవలెను. ధనముతో నీ ఖర్చులు నువ్వు చూసుకో, ప్రభు పని చేయి. ప్రభు డబ్బుతో నీ ఖర్చులు వాడుకోకు, నీ ఖర్చులతో ప్రభు పని చేయకు, అక్కర్లేదో. కొంతమంది సేవ చేస్తారండి, మేము కోటాలు ఇట్టి అప్పులు అయిపోయామంటారు. అసలు దీన్ని ఎవడెట్టమన్నాడు కోటాలో? ప్రభువుని భిక్షగాడుగా పబ్లిక్ లో అవమానపరచదలిచావా? అయ్యా మేము చర్చి కట్టుకున్నామండి, చాలా. ఎవడు కట్టమన్నాడు అయ్యా నిన్ను ఆ చర్చి? నీ ధనము నీది వాడుకో, ప్రభు డబ్బు ప్రభుకు వాడు. దేర్ షుడ్ బి ఏ లైన్ బిట్వీన్ గాడ్స్ మనీ అండ్ యువర్ మనీ. మనల్ని పోషకుడు ఆయన. 6లో గర్విష్ఠులు కాకండి ధనవంతులు. తిమోతి, నీవు గర్వం అనే ఉచ్చులో పడొద్దు. అయితే నీకున్నగా ఏమైనా ఉన్నా అది ఎప్పటి జీవ విషయంలో, రాబో జీవ విషయం, మంచి పునాది వేసుకో. లే ఏ గుడ్ ఫౌండేషన్. ధనాన్ని గురించి చెప్తూ వచ్చాడు. ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభు మన రక్షకుడు ఆ 2 సార్లు ఈ పత్రికలో ఆయన ఘనత వివరించబడింది. 17వ వచనంలో సకల యుగములలో రాజు, ఆయన ఎంత ధనవంతుడో చెప్తున్నాడు. మొదటి అధ్యాయము 17లో సకల యుగములలో రాజు, అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు, ఆ దేవునికి మహిమ కలగాలి, ఘనత కలగాలి, యుగయుగాలు కలగాలి. 6వ అధ్యాయంలో మరలా ప్రభువుని స్తుతిస్తున్నాడు. పౌలు హృదయము
ఆ ఫిల్డ్ విత్ డాక్సాలజీ, ఆ మహిమను వివరించటానికి ఆయన మాటలు సరిపోవటం లేదు. 15 వచనము, శ్రీమంతుడు, ఆయనకంటే ధనం ఉన్న శ్రీమంతుడు ఎవడు లేడు. ఈ శ్రీమంతుడు ఆ కింద చెప్పాడు, యుక్త కాలమందు భేదవాడయ్యాడు, ఆయన దరిద్రుడయ్యాడు. కొరింథీ పత్రికలో యుక్త కాలమందు తలదాచుకోవడానికైనా స్థలం లేదు. అందరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. యేసు ఎక్కడికి వెళ్తాడు? ఒలీవ కొండకి వెళ్ళాడు. మళ్ళా ఉదయాన్నే దేవాలయానికి వచ్చేసాడు. నీ కొరకై నా కొరకై మన ప్రభువైన యేసుక్రీస్తు కల్వరిలో ప్రాణాన్ని అర్పించాడు, విమోచన సిద్ధం చేశాడు. ఉపదేశ క్రమం. నమ్మని వారు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. నమ్మిన మనం రాబోయే కాలానికి మంచి పునాది వేసుకుందాం. ఈ తిమోతి పత్రికలో నుండి, మొదటి పత్రిక నుండి మనకు అందిన క్రమము, సంఘ క్రమము, దైవ క్రమం క్రమముగా ఉందా? కొరింథీ మొదటి పత్రికలో చెప్పాడు, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. యు హ్యావ్ ఎ రూల్. నీ పాత్ర నీది ఉంది. నువ్వు క్రమంగా ఉండడమే నీ పాత్ర. నేను అక్కడికి వెళ్ళి ఏది క్రమపరచడం కాదు, అది నా చేతిలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ నా మట్టుకు నేను ఇతరులను బట్టి కాక ప్రభువును బట్టి క్రమముగా ఉండాలి. మత్తయి సువార్త 7:23 అనుకుంటాను. అక్రమము చేయువారులారా, రక్షకుని నోట కఠినమైన మాట. ఆశీర్వాదాలు పొందుకుందాం, దైవ దీవెనలు పొందుకుందాం, క్రమముగా నడిచి ప్రభుకి మహిమ కలిగిద్దాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. బర్నబాస్ అన్నకి ఈరోజు కార్యక్రమాన్ని నడిపిస్తున్న ఆదినారాయణ గారికి శ్రద్ధతో మీ సమయాన్ని కేటాయించి వాక్యాన్ని విన్న స్త్రీ పురుషులు, సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు నామంలో నా ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. చక్కటి వర్తమానం మనం విన్నాం. దేవుని సేవకులు జాన్లీ బ్రదర్ గారు చక్కటి వర్తమానం వినిపించారు. క్రమం గురించి మనం కూడా మనము మన జీవితంలో వాటిని అనుసరించి సంఘంలో మరి మనం కూడా క్రమంగా నడుచుకుంటే దేవుని ఆశీర్వాదం. కాబట్టి అటు కృప దేవుడు మనకి దయచేయాలని, మరి వాక్యం ఫలించాలని మన జీవితంలో ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందుకంటే ముందుగా చక్కటి వర్తమానం ఇచ్చిన దేవుని సేవకులకు ప్రభు నామన మన జూమ్ కాన్ఫరెన్స్ తరఫున వందనాలు. మరి ప్రార్థన చేసుకుందాం. చివరిగా ముగింపు ప్రార్థన మన మధ్య ముత్యాల మోజస్ గారు ఉన్నారు. వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేస్తారు. అన్నా, సంఘంలో క్రమాలు చక్కగా మీరు విదాసం ద్వారా బోధించారు. విన్న మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి. సంఘంలో క్రమాలు ఎలా ఎవరెవరు ఏ బాధ్యత వహించాలో, పెద్దలు, సేవకులు, పరిచారకులు, వాటి విషయంలో చక్కటి ఆలోచన మీ దాసు ద్వారా మీరు బయలుపరిచారు. స్తోత్రములు చెల్లించున్నాం. ఎంతో భారంగా ప్రభు మరి పనిచేస్తున్నటువంటి మీ దాసును కూడా దీవించమని, కుటుంబాన్ని భద్రపరచమని, సంఘాన్ని భద్రపరచమని ప్రార్థన చేస్తుంటాం. మీరుకు చేరవచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు మీరు పేరుపైన వాటిని దీవించి మీరు మహిమ పొందమని, మరిచిన వాటిని విడిచిన వాటిని మీ కరుణ గల దయగరాస్తాం చెప్పుకుంటూ మెట్టుకు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాచారపడి తిరిగి పరలోకానికి వెళ్ళి తిరిగి రానటువంటి క్రీస్తు యేసు అమూల్యమైన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మోజస్ గారికి వందనాలు. ఇది కార్యక్రమం నడిపించడానికి సహకరించిన ప్రియులందరికీ ప్రారంభ ప్రార్థన, పాట, వాక్యం కొరకు ప్రార్థన, వాక్యం అందించిన దైవజనులకి, ముగింపు ప్రార్థన చేసిన వారికి, చేరివచ్చిన మీ అందరికి కూడా పేరు పెట్టిన ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను. నాకు సమయాన్ని అప్పగించిన దైవజనులు బర్నబాస్ గారికి తిరిగి ఈ యొక్క సమయాన్ని అప్పచెప్తున్నాను.